అందరికీ నమస్కారం అండి. కార్తీక మాసంలో చివరి రోజున పూలపాడ్యమి అంటారు కదా. ఆ రోజైతే ఒత్తులు ఎలా వదులుకోవాలో నేను ఎలా వదులుకుంటున్నానో చూపిస్తున్నాను. మనం ఎక్కడైతే వదులుతామో అక్కడైతే ముందుగా ఇలాగా శుభ్రం చేసుకొని పద్మం ముగ్గు వేసుకొని వినాయకుడిని, గౌరీదేవిని, పరమేశ్వరుడిని ఇలా పసుపుతో చేసుకొని ముగ్గులు బొట్టు పెట్టుకొని ఇలాగ అలంకరించుకోవాలి. తర్వాత అయితే దీపారాధన ఇలా చేసి దీపలక్ష్ములు అయితే పసుపు కుంకుమలతో అలంకరించుకొని తర్వాత విఘ్నేశ్వరుడికి, శివుడికి, గౌరీదేవికి కూడా ఇలాగా అలంకరించుకోవాలి. పసుపు కుంకాలు వేసి ఇలా పూజ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మనం అరటి డిప్పల్లో వదలాలంటే అరటి డిప్పలకి కొద్దిగా పసుపు రాసి ఆ అరటి డిప్పల్లో చిన్న వినాయకుడిని అయితే తయారు చేసుకుంటాము. చిన్న వినాయకుడిని పెట్టుకుని అప్పుడైతే ఒత్తులు సర్దుకుంటాము. ఎక్కువగా పువ్వొత్తులు లేదా బొడ్డొత్తులు, పువ్వొత్తులు అంటారు కదా, అవే వెలిగిస్తాము. 365 ఒత్తులు కూడా వెలిగించుకొని వదులుకోవచ్చండి. ఈ పువ్వొత్తులు వెలిగించడానికి అరటి డిప్పలు లేకపోతే ఇలాగ కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా, చక్కగా ఇలా కొబ్బరి చిప్ప తేలికగా ఉండే తీసుకోవాలి. ఎంత తేలికగా ఉంటే అంత మంచిది. తేలికగా ఉన్నది తీసుకుని దానికి కూడా పసుపు రాసి బొట్లు పెట్టుకుని అలంకరించుకోవాలి. ఒత్తులు అయితే ఎప్పటి నుంచో కూడా 31 ఒత్తే వెలిగిస్తారు. 31 ఒత్తే వెలిగిస్తున్నారు. ఈ మధ్యకాలంలో అయితే 33, 36, 35 ఇలా అంటున్నారు. కానీ ఎక్కువగా 31 ఒత్తే వెలిగించి వదిలేవారు. పువ్వొత్తు ఒకటే లెక్క అండి. ఒక పువ్వొత్తు ఒకటే లెక్క. అలాగా 31 ఒత్తులు వెలిగిస్తారు. కొంతమంది అయితే 2 ఒత్తులు జాయింట్ చేసి ఒక ఒత్తి కింద లెక్కేసుకోమంటారు. అది కాదు. ఇది ఎప్పటి నుంచో మన పూర్వీకులు, మన పెద్దవాళ్ళ నుంచి కూడా ఆ పువ్వొత్తు 2 ఒత్తులతో సమానం కాబట్టి మనం ఒక ఒత్తిని తీసుకుని దాన్ని 31 ఒత్తులు లెక్క పెట్టుకొని మనం వెలిగించుకోవచ్చు. 5 కింద అలాగ పెట్టుకోవచ్చు, లేదంటే 11 కింద పెట్టుకోవచ్చు. 2 డిప్పల్లో సర్దుకోవచ్చు. ఒకే డిప్పలోకైనా సర్దుకోవచ్చు, లేదా 2 డిప్పల్లోకైనా సర్దుకోవచ్చు. పువ్వొత్తు మాత్రం ఒక్కొక్కటే లెక్క పెట్టుకోవాలి. 2 కలిపి ఒకటి కాదండి. ఇది ఎప్పటి నుంచో మనకి వస్తున్న ఆచారం ఇది. మనం అరటి డిప్పల్లో వెలిగిస్తున్నాం కదా, అక్కడ కూడా విఘ్నేశ్వరుడికి పసుపు కుంకుమ అక్షంతలు వేసి పువ్వు పెట్టి చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టి అప్పుడైతే మనం ఇలా వెలిగించుకోవాలి. అది ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయాలు కాబట్టి వాటిని మనం పాటిస్తేనే మంచిది అని నేను అనుకుంటున్నాను. ఇదిగోండి, మనకి వీలు అరటి డిప్పలు ఇప్పుడైతే అందరికీ దొరుకుతున్నాయి, వీలుగానే ఉంటున్నాయి. తేలికగా ఉండేవి తీసుకోండి. లేదంటే కొబ్బరి చిప్పలు అయితే మనం ఎలాగో కార్తీక మాసంలో పూజ చేసుకుంటున్నాం, అందరిలో కొబ్బరి చిప్పలు ఉంటాయి. మీరైతే ఒక 4-5 కొబ్బరి చిప్పల్లో సర్దుకునైనా వదులుకోవచ్చు. ఎవరికి ఏ వీలుగా ఉంటే అలాగ సర్దుకుని వదులుకోవడానికి ట్రై చేయండి. వీలైనంత వరకు నదికి వెళ్ళడానికి ట్రై చేయండి దగ్గరలో ఉన్నవాళ్ళు, లేదా తులసి